ఈరోజు నిఫ్టీ 300 పాయింట్స్ పడిందని బాధపడుతున్నారా? కానీ నిజానికి యూఎస్ ఆ ఒక్క మాట చెప్పడం వల్ల బతికిపోయాం కానీ, లేకపోతే ఒక 500 పాయింట్స్ పడినా ఆశ్చర్యం లేదు. అసలు యూఎస్ వాళ్ళు ఏం చెప్పారో తెలుసుకునే ముందు ఈరోజు ప్రైస్ యాక్షన్‌ని గమనిద్దాం. ఓపెనింగ్ 100 పాయింట్స్ గ్యాప్ డౌన్. టెక్నికల్లీ గ్యాప్ డౌనే అయినా ఎస్టర్డే ప్రైస్ రేంజ్ లోపలే ఓపెన్ అయ్యింది. అంటే ఎస్టర్డే ప్రైస్ రేంజ్ ఏంటి? ఈ రేంజ్. ఈ రేంజ్ లోపలే ఈరోజు ఓపెనింగ్ అన్నది జరిగింది. ఓపెనింగ్ ఎక్కడ జరిగింది? ఈ రేంజ్లో జరిగింది. కాస్త ఊపిరి పీల్చుకొని ఒక లోయర్ విక్ ఫామ్ చేసింది. పైకి మూవ్ అయ్యే ప్రయత్నం చేసినా కూడా ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ అన్నది 9 ఈఎంఏ బిలోనే క్లోజ్ అయింది. అక్కడి నుంచి మళ్ళీ 9 ఈఎంఏని రెసిస్టెన్స్గా చేసుకుంటూ సెల్ ఆఫ్ కనిపించింది 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో. ప్రైస్ 15 మినిట్స్ ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ లోని బేస్గా చేసుకొని 9 ఈఎంఏని టాప్గా చేసుకొని ఒక డిసెండింగ్ ట్రయాంగిల్ ఫామ్ చేసింది. ఇది మనకు ఈరోజు ఫామ్ చేసిన డిసెండింగ్ ట్రయాంగిల్. డీప్గా చూస్తే 9 ఈఎంఏ దగ్గర నుంచి పడుతున్నప్పుడేమో బిగ్ క్యాండిల్స్ ఫామ్ అవుతున్నాయి. ఇక్కడి నుంచి పడింది ఒక బిగ్ క్యాండిల్, ఇక్కడి నుంచి పడింది ఇంకో బిగ్ క్యాండిల్, ఇక్కడి నుంచి పడింది ఇంకో బిగ్ క్యాండిల్. కానీ 9 ఈఎంఏ వరకు పెరుగుతున్నప్పుడేమో చాలా చిన్న క్యాండిల్స్ పెరుగుతున్నాయి. కాబట్టి ఈ పడుతున్న దాన్ని నేను ఇంపల్స్గా తీసుకుంటున్నా, ఈ పెరుగుతున్న దాన్ని ఒక పుల్ బ్యాక్గా కన్సిడర్ చేస్తున్నా. ఇక్కడ కూడా చూస్తే 9 ఈఎంఏకి రీచ్ అయినప్పుడు చాలా చిన్న క్యాండిల్స్ పడ్డాయి. సో దాన్ని నేను పుల్ బ్యాక్గా కన్సిడర్ చేస్తున్నా. ఎగ్జాక్ట్గా మనకు మధ్యాహ్నం 1:45కి గమనిస్తే, ఒకసారి ఈ డ్రాయింగ్స్ అన్ని డిలీట్ చేస్తున్నా, ఈ డిసెండింగ్ ట్రయాంగిల్ని మాత్రమే ఉంచుతున్నా. ఎగ్జాక్ట్గా మనకు 1:45కి చూస్తే ఈ డిసెండింగ్ ట్రయాంగిల్ లో అన్నది బ్రేక్ చేసింది. దాని తర్వాత బయర్స్ మళ్ళీ పైకి పుష్ చేయాలని ట్రై చేసినా కూడా రీటెస్ట్ ఫెయిల్ అయి మళ్ళీ ఇంకో రెడ్ క్యాండిల్ ఈ డిసెండింగ్ ట్రయాంగిల్ యొక్క బేస్ కిందే క్లోజ్ అయింది. సో ప్రైస్ రీటెస్ట్ చేసి ఫెయిల్ అయి మళ్ళీ అక్కడి నుంచి లాస్ట్ 1 అవర్ మనకు ఇంటెన్స్ సెల్ ఆఫ్ కనిపించింది. ఆ ఇంటెన్స్ సెల్ ఆఫ్ ఎస్టర్డే లోని కూడా బ్రేక్ చేసింది. ఈ డిసెండింగ్ ట్రయాంగిల్ అంటే ఏంటి అంటే, ఈ డిసెండింగ్ ట్రయాంగిల్లో మనకు ఒక బేస్ ఉంటుంది. ఇది బేస్, పైన ఒక టాప్ ఉంటుంది. ఆ టాప్, ఈ టాప్లో లోయర్ హైస్ ఫామ్ అవుతూ వస్తాయి. దాని తర్వాత ఎప్పుడైతే ఈ డిసెండింగ్ ట్రయాంగిల్ లో అన్నది బ్రేక్ చేసి కింద క్లోజ్ అవుతుందో, దాని తర్వాత మనకు ఒక ఇంటెన్స్ సెల్ ఆఫ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇక్కడ మనకు ప్రైస్ ఈ డిసెండింగ్ ట్రయాంగిల్ని బ్రేక్ చేసింది కాబట్టి ఈ నెక్స్ట్ పెరిగేటప్పుడు కూడా ఈ డిసెండింగ్ ట్రయాంగిల్ అన్నది మనకు ఇమ్మీడియట్ రెసిస్టెన్స్గా ఫామ్ అవుతుంది. ఒకవేళ ప్రైస్ ఇలా పెరిగితే అక్కడ మళ్ళీ రీటెస్ట్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. సో ప్రైస్ పెరుగుతున్నప్పుడు ఈ డిసెండింగ్ ట్రయాంగిల్ బేస్ని పైకి బ్రేక్ చేసి పైన క్లోజ్ అవుతుందా, ఇక్కడ నుంచి మళ్ళీ రీటెస్ట్ చేసి రెండోసారి కూడా కింద పడుతుందా అన్నది గమనించండి. ఇదే మనం 1 అవర్ టైం ఫ్రేమ్లో గమనిస్తే, ఈ డ్రాయింగ్స్ అన్ని డిలీట్ చేసి 1 అవర్ టైం ఫ్రేమ్లోకి లేఅవుట్ని యాడ్ చేస్తున్నాను. ఫస్ట్ 1 అవర్లో మార్కెట్ ఫస్ట్ 1 అవర్ క్యాండిల్ మనకు డోజీ ఫామ్ చేసింది. ఇక్కడ దాన్ని హైలైట్ చేసి చూపిస్తున్నాను. ఈ ఫస్ట్ 1 అవర్ క్యాండిల్ డోజీ ఫామ్ చేసింది. డోజీ ఫామ్ చేసినా కూడా ఈ క్లోజింగ్ అన్నది 9 ఈఎంఏ పైనే అయ్యింది. కాబట్టి ఫస్ట్ 1 అవర్లో ఫామ్ చేసిన డోజీ అంటే మనకు ఇంకా డైరెక్షన్ డిసైడ్ అవ్వలేదు. అంటే బయ్యర్స్కి సెల్లర్స్కి మధ్యలో ఇంటెన్స్ ఫైట్ నడిచింది. కొద్దిసేపు బయ్యర్స్ పైకి పుష్ చేశారు, కొద్దిసేపు సెల్లర్స్ కిందికి పుష్ చేశారు. కానీ ప్రైస్ అనేది మిడిల్ పాత్లోకి వచ్చి క్లోజ్ అయ్యింది. సో దీన్ని నేను ఇంకా డైరెక్షన్ ఎటు సైడ్ డిసైడ్ అవ్వనట్టుగా కన్సిడర్ చేస్తున్నాను. ఒకవేళ మనం ఫస్ట్ 1 అవర్ అవ్వంగానే ఫోమోలో జంప్ అయితే ట్రాప్ అవుతాం. కానీ
సెకండ్ అవర్ క్యాండిల్ని గమనిస్తే సెకండ్ అవర్ అన్నది వచ్చేసి 9 ఈఎంఏ కింద క్లోజ్ అయ్యింది. కాబట్టి బియరిష్గా కన్సిడర్ చేస్తున్నా. కంప్లీట్గా బియరిష్గా కాకపోయినా కూడా ఈరోజు ప్రైస్ ఇంక ఇక్కడి నుంచి ర్యాలీ అవ్వదు అన్న ఒపీనియన్కి వచ్చేసాను. మరి థర్డ్ అవర్ క్యాండిల్ చూసుకుంటే ఎగ్జాక్ట్గా మనకు 9 ఈఎంఏ దగ్గర ఒక అప్పర్ విక్ ఫామ్ చేసింది. అంటే ప్రైస్ 9 ఈఎంఏ దగ్గర రిజెక్ట్ అయి మళ్ళీ కిందికి వచ్చింది. తర్వాత ప్రైస్ 9 ఈఎంఏ కింద స్లైడ్ అవుతూ వచ్చింది. 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో చూసుకుంటే ఇక్కడ మనకు ఎప్పుడైతే డిసెండింగ్ ట్రయాంగిల్ బేస్ అన్నది క్లోజ్ అయ్యిందో దాని తర్వాత లాస్ట్ 1 అవర్లో మనకు ఇంటెన్స్ సెల్ ఆఫ్ వచ్చింది. ఈ ఇంటెన్స్ సెల్ ఆఫ్ వచ్చిన దానికి ప్రైమరీగా 2 రీజన్స్ ఉన్నాయి. ఫస్ట్ రీజన్ వచ్చేసి వీకెండ్ ఫియర్. అంటే మళ్ళీ వీకెండ్లో వార్ ఏమైనా ఇంటెన్స్ అవుతుందేమో, ఇరాన్ వాళ్ళు ఇంకా చేసే యాక్టివిటీస్ క్రూడ్ పెరుగుతుందేమో అన్న భయం. అదే టైంలో మనం సెకండ్ రీజన్ చూసుకుంటే క్రూడ్ ఆయిల్కి వెళ్తున్నాను. మార్కెట్ మనకి ఎగ్జాక్ట్గా పడిన టైం ఏంటంటే 2:30. మనం ఎగ్జాక్ట్గా అదే టైంలో చూసుకుంటే క్రూడ్ చాలా షార్ప్గా రైజ్ అయింది. ఇక్కడ గీస్తున్నాను చూడండి. ఎగ్జాక్ట్గా మనకు 2:30 నుంచి వచ్చిన ఈ షార్ప్ రైజే క్రూడ్లో సెకండ్ హాఫ్కి సెకండ్ ప్రైమరీ రీజన్. కానీ ఒక చిన్న పాజిటివ్ ఏంటంటే మార్కెట్ మార్చ్లో ఏదైతే ఇరాన్ వాళ్ళు స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ని క్లోజ్ చేసినప్పుడు ఫామ్ అయిన లో ఉందో ఇది ఎగ్జాక్ట్గా ఆ లోని బ్రేక్ చేసి ఆ లోని బ్రేక్ అవ్వలేదు, ఆ లోని బ్రేక్ చేయలేదు. ఆ లో వచ్చేసి 24,300. నిన్న కూడా అనుకున్నాం మనం 24,300 to 350 ఒక ఇంపార్టెంట్ సపోర్ట్ జోన్ యాజ్ పర్ ది ప్రీవియస్ ప్రైస్ యాక్షన్ అని. కానీ బ్యాంక్ నిఫ్టీ మాత్రం మార్చిలోని బ్రేక్ చేసి కింద క్లోజ్ అయ్యింది మనం గమనిస్తే. కానీ బడ్జెట్ డేలోని మాత్రం బ్యాంక్ నిఫ్టీ ఇంకా క్లోజ్ అవ్వలేదు. ఇది బడ్జెట్ డేలో, ఇది March 4th స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ క్లోజ్ చేసినప్పుడు ఫామ్ అయిన లో. ఒకవేళ వీకెండ్లో క్రూడ్ 90 టచ్ చేసి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎక్కడుంది, ఇలా ఉంది, 85 పైన సస్టైన్ అయ్యి ఇప్పుడు 87 దగ్గర ఉంది. వీకెండ్లో 90 టచ్ చేసి మండే మార్కెట్ ఒకవేళ హ్యూజ్ గ్యాప్ డౌన్ అయితే 24,300ని ఇమీడియట్గా రెసిస్టెన్స్ అనుకుంటున్నాను. ఒకవేళ 24,300 కంటే బిలో ఓపెన్ అయ్యింది అనుకోండి, అప్పుడు 24,200 to 23,950 ఈ రెడ్ మార్క్ చేసిన లైన్స్ని యాజ్ పర్ ది ప్రీవియస్ ప్రైస్ యాక్షన్ ఇంపార్టెంట్ లెవెల్స్గా గమనిస్తున్నాను. స్టార్టింగ్లో చెప్పినట్టు నిన్న ఓవర్ నైట్లో వచ్చిన హ్యూజ్ నెగిటివ్ ఏంటి అంటే ఇరాన్ వాళ్ళు ఇంకా డిస్కషన్స్ని యాక్సెప్ట్ చేయట్లేదు అని వచ్చిన అప్డేట్. కానీ ఈరోజు మార్నింగ్ మనకి యూఎస్ ఒక బంపర్ ఆఫర్ ఇచ్చింది. యూఎస్ వాళ్ళు రష్యన్ ఆయిల్ కొనుక్కోవడానికి మనకు నెక్స్ట్ 1 month వరకు పర్మిషన్ ఇచ్చారు. సో ఎందుకు అంటే ఇండియా దగ్గర ఉన్న ప్రజెంట్ క్రూడ్ ఆయిల్ ఓన్లీ నెక్స్ట్ 1 monthకి మాత్రమే సరిపోతుంది. ఒకవేళ ఈ అప్డేట్ గనక లేకపోతే మన మార్కెట్ ఇంకా ఒక 300 పాయింట్స్ గ్యాప్ డౌన్లో ఓపెన్ అయినా కూడా ఆశ్చర్యం లేదు. మేబీ మన మార్కెట్ అప్పుడు ఇక్కడెక్కడో ఓపెన్ అయ్యి ఉండేది 24,300 to 24,400 దగ్గర. సో నెక్స్ట్ ఈ వీకెండ్లో ఏమైనా వార్ ఇంటెన్సిఫై అవ్వకపోతే, క్రూడ్ స్టెబుల్గా ఉంటే, ఒకవేళ రూపీ ఫాల్ అవ్వకపోతే మండే మార్కెట్ స్టెబుల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే ఈ జోన్స్లోనే ఎక్కడో ఓపెన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అలా కాకుండా క్రూడ్ 85 దాటి పెరుగుతూ 90 టచ్ అయితే అది మనకు బ్యాడ్. దెన్ గెట్ రెడీ ఫర్ మార్కెట్ ఇక్కడి నుంచి కూడా ఇంకా కింద పడే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. అది క్రూడ్ పైన డిపెండ్ అయి ఉంటుంది. అలా కాకుండా వీకెండ్లో యూఎస్ ఇరాన్ షేక్ హ్యాండ్ చేసుకొని హగ్ చేసుకొని బాయి అని కలిసిపోతే, అలాంటి ఒక పాజిటివ్ సిగ్నల్ వస్తే వన్ డే ఒక బిగ్ గ్యాప్ అప్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. గ్రీన్ లైన్లో ఉంచుతున్నాను ఫర్ అవర్ కన్వీనియన్స్.
ఆ బిగ్ గ్యాప్ అప్ తర్వాత ఒకవేళ వచ్చిన పాజిటివ్ సైన్ ఇంకా మంచిదైతే షార్ట్ కవరింగ్ చెరిగి ఇంకా పైకి పెరిగే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఎందుకంటే సిస్టంలో ఆల్రెడీ 86% షార్ట్స్ ఉన్నాయి, విచ్ ఈస్ వెరీ హ్యూజ్. కానీ నా పర్సనల్ ఒపీనియన్ అయితే ఈ ఇష్యూ అంత ఈజీగా సాల్వ్ అయ్యేలా కనిపించట్లేదు. ఎందుకంటే విక్స్ కూడా చూస్తే 11% పెరిగింది. అంటే మార్కెట్ ఓవర్ నైట్ వీకెండ్లో ఏదో నెగిటివ్ని ఎక్స్పెక్ట్ చేస్తుంది. పైగా మార్కెట్ కూడా డే లోస్లో క్లోజ్ అయ్యింది. వీకెండ్ వచ్చే నెగిటివ్ ఏదైనా ఉంటే ఓపెనింగ్ కూడా మనకు మండే గ్యాప్ డౌన్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. ఓకే ఫ్రెండ్స్, మరి అయితే వీడియో చివరి వరకు చూసుంటే నా అనాలిసిస్ మీకు ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో చెప్పగలరా ప్లీజ్? థ్యాంక్ యూ, బాయ్.